ఆదివారం తిరుమలలో గరుడ సేవ జరగనుంది. దీంతో టూ వీలర్లను ఘాట్ రోడ్లలోకి అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. అదే సమయంలో గరుడ సేవను చూసేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ తన సేవల సమయాన్ని మరింత పెంచనుంది. గరుడ వాహనం మొదలైన తర్వాత నుంచి అర్ధరాత్రి వరకు ఆర్టీసీ సేవలు అందించనుంది. దీనిపై మరింత సమాచారాన్ని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జగదీష్ నుంచి మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుమల శ్రీవారి గరుడోత్సవం ఎప్పుడెప్పుడు అని భక్తులు ఎదురు చూసే పరిస్థితి రానే వచ్చింది. గరుడోత్సవం అయితే గరుడోత్సవానికి సంబంధించి భక్తులు దేవుణ్ణి ఒక క్షణకాలం చూడడానికి ఒకరోజు ముందే తిరుమలకు చేరుకునే పరిస్థితి ఉంటుంది. అయితే వాళ్ళని తిరుమల చేర్చడం కావచ్చు, తిరుమల నుంచి తిరుపతికి చేర్చడం కావచ్చు, వాటిల్లో ఆర్టీసీ చేసే కృషి అనన్యం. అసలు ఆర్టీసీ ఎంతగా ప్రతి సంవత్సరం భక్తులకు సేవలు అందిస్తుంది తెలుసుకుంటే చాలా ఆశ్చర్యమైనటువంటి అంశాలంటే కూడా మనకు తెలుస్తాయి. సార్, గరుడోత్సవానికి సంబంధించి ఎలా అసలు లాస్ట్ ఇయర్ తిరుమలకు వెళ్ళేవాళ్ళు కావచ్చు, దిగి వచ్చేవాళ్ళు కావచ్చు, ఎంత వేరియేషన్ ఉంది. కానీ పీక్ అవర్ వాహనం అయిన వెంటనే మీకు చాలా ప్రెజర్ ఉంటుంది. ఎలా ఎంతమందిని తిరుపతి తీసుకొచ్చారు? ఓకే, అందరికీ నమస్తే అండి. గత సంవత్సరం రికార్డ్ చూస్తే మేము గరుడ సేవ రోజు 186,000 మందిని పైకి కిందకి ట్రాన్స్పోర్ట్ చేశాము. దీంట్లో దాదాపు 80,000 మంది తిరుమలకు వెళ్ళగా తిరుమల నుంచి మాకు 105,000 మంది తిరుపతికి వచ్చారు. ఈ తిరుమల నుంచి తిరుపతికి వచ్చిన వాళ్ళలో పొద్దున 12 గంటల నుంచి తెల్లవారుజామున 12 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు దాదాపు 55,000 మంది మాకు మా బస్సులో వస్తే 8 నుంచి 12 గంటల వరకు అర్ధరాత్రి 12 గంటల వరకు వాహనం అయిపోయిన తర్వాత దాదాపుగా అంతే మంది సమయంలో వచ్చారు. అంటే 20 గంటల్లో మేము మా బస్సులో ట్రావెల్ చేసిన వాళ్ళంతా కూడా కేవలం 4 గంటల సమయంలోనే మా బస్సుల్లో తిరుపతికి వచ్చేస్తారు. ఆ సమయంలో మాకు బస్సులు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి కాబట్టి మా సిబ్బంది అంతా కూడా బాగా శ్రమ పడి ఆ టైంలో తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా అనుభవజ్ఞులైన డ్రైవర్లు, అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది అంతా కూడా దీనికైతే బాగా సిద్ధంగా ఉన్నారు. మేము దీనికి సంబంధించినంత వరకు ప్రతి బస్సు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయే విధంగా మేము ఈ బాలాజీ బస్ స్టేషన్లో ఈరోజు చివరి తనిఖీ కూడా జరుగుతుంది. మా డిప్యూటీ సీఎం బాలాజీ ఆధ్వర్యంలో జరుగుతుంది. డ్రైవర్లు, సిబ్బంది అంతా కూడా మా డిప్యూటీ సీఎం విశ్వనాథ్. ఒక విషయం చెప్పండి, తిరుమల నుంచి తిరుపతికి ఆ యొక్క స్పీడ్గా 4 అవర్స్లో వచ్చేటప్పుడు ఎలా భక్తులు సహకరించాలి? అంటే అలిపిరి దగ్గర వదిలి వెళ్ళిపోతుందా? ఎలా చేస్తారు? ఇప్పుడు మా బస్సులు తిరుమల నుంచి వచ్చినప్పుడు ఇంతవరకు ఏంటంటే మనకు బస్ స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ కానీ వెళ్తుంది. ఇప్పుడు ఏమిటంటే అలిపిరి లింక్ బస్ స్టేషన్లోనే మనం ఆ ప్రయాణికులంతా కూడా దిగమని చెప్తాము. అక్కడి నుంచి మేము అలిపిరి లింక్ బస్ స్టేషన్ నుంచి 45 ఫ్రీ బస్సులు పెట్టాం. ఈ అలిపిరి బస్ స్టేషన్ నుంచి మన తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ కానీ వాటిలో ఉచితంగా వెళ్ళడానికి మేము అక్కడ వదిలేసి వెంటనే ఖాళీ బస్సు తిరుమలకి వెళ్తుందండి. ఎందుకంటే వెంటనే ప్రయాణికులకు అందుబాటులో ఉండాలి కాబట్టి వెళ్తుంది. ఓకే, ఈ గరుడ సేవకు సంబంధించి ఎంతమంది సిబ్బందిని మీరు చేశారు? ఎన్ని బస్సులను అందుబాటులో పెట్టారు? మా సిబ్బంది 1800 మంది దీంట్లో ఉండగా ఇది కాకుండా బయట నుంచి కూడా 730 మందిని మేము తీసుకున్నాము. ప్రత్యేకించి ఈ గరుడ సేవ కోసం మాత్రమే తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మామూలుగా అయితే మేము 1400 ట్రిప్పులు తిరుగుతుంది మా బ్రహ్మోత్సవాలు కాకుండా మిగిలిన రోజుల్లో. ఈ శని ఆదివారాల్లో ట్రాఫిక్ ఎక్కువ ఉండే రోజుల్లో ఇంకొక 150-200 ట్రిప్పులు అదనంగా తిప్పుతాము. ఈ గరుడ సేవ రోజు దాదాపుగా 3100 ట్రిప్పులు మేము ప్లాన్ చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ 2700 ట్రిప్పులు మేము ప్లాన్ చేసుకున్నాం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే శ్రీశక్తి వలన కావచ్చు, ఈరోజు సెకండ్ పరటాసి శనివారం వచ్చింది కాబట్టి ట్రాఫిక్ కూడా కొంచెం రద్దీగానే ఉంది బస్ స్టేషన్లు అన్ని చోట్ల. కాబట్టి ఇంకొంచెం లాస్ట్ ఇయర్ కన్నా కూడా కొద్దిగా రద్దీ ఎక్కువగానే ఉంటుందని మేము భావిస్తున్నామండి. దాని తగ్గ ఏర్పాట్లు చేసుకున్నాం. అంటే గరుడ సేవని భక్తులు తిలకించడానికి మీరు ఇంత శ్రమ పడుతున్నారు, ఇంతమంది, ఇన్ని వేల మంది. మీరు ఎవరైనా అసలు గరుడ సేవ చూసే అవకాశం ఉంటుంది? గరుడ సేవని చూసి వచ్చిన భక్తులకి సేవ చేస్తే మాకు అంతకంటే కావాల్సిందే ఉందండి. వాళ్ళని చూస్తే మేము గరుడ సేవను మేము తిలకించినట్టే కదా, చూసినట్టే కదండి. తప్పకుండా. తప్పకుండా. వీడియో జర్నలిస్ట్ నటరాజు, దినేష్, ఏబీ రామజ్యోతి,